ఈ వీడియోలో ఆ పరమేశ్వరి దుర్గాదేవిగా ఎలా మారిందో, విజయవాడ కనకదుర్గ ఎలా అయిందో తెలుసుకుందాం. పూర్వం భూమండలాన్ని సురతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ప్రజలను సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉండేవాడు. ధనధ్యాన సమృద్ధితో ఏలుతున్నప్పటికీ శత్రురాజులు వానిపై దాడి చేసి ఓడించారు. రాజ్యాన్ని కోల్పోయి సురతుడు అరణ్యాలకు వెళ్లిపోయాడు. మేధస్సుని ఆశ్రమం ఉంటే అక్కడ తలదాచుకుంటున్నాడు. మనిషి ఆశ్రమంలో ఉన్న తన మనస్సు మాత్రం రాజ్యంపైనే ఉంది. ప్రజలు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో అనే ఆలోచనలే అతనికి వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఒకరోజు ఆ ఆశ్రమ సమీపంలోనే ఏడుస్తూ ఉన్న సమాధి అని పేరు గల వైశ్యుడిని చూశాడు. అతను చూడడానికి ధనవంతుడిలాగా ఉన్నాడు. అలాంటి గొప్పవాడికి వచ్చిన కష్టం ఏమిటి అని తెలుసుకోవాలనుకున్నాడు. వెంటనే వెళ్లి అడిగాడు రాజు. అప్పుడు ఆ శైష్యుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నాకు భార్యాబిడ్డలున్నారు, కాని వారికి ధనదాహం. నాకంటే వారికి ధనమే ముఖ్యం. అందుకే నా నుంచి ధనాన్ని లాక్కుని ఇంటి నుంచి పంపించారంటూ బోరున విలపించాడు. ఇక అంతటితో ఆగకుండా అతడు ప్రతిదినం బాధపడుతూనే ఉన్నాడు. ఒకరోజు ఎందుకు ఏడుస్తున్నావు అని రాజు అడగ్గా, నా భార్యాబిడ్డలు ఎలా ఉన్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారు అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. తనని ఇంటి నుంచి గెంటి వేసినా కూడా తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నాడు కదా అనుకుని ఊరుకున్నాడు రాజు. ఇక సింహాసనాన్ని కోల్పోయిన రాజు, కుటుంబానికి దూరంగా ఉన్న వైశ్యుడు ఇద్దరూ బాధపడుతున్నారు. ఇక చివరికి వారిద్దరూ ఒక మాట అనుకుని మార్కండేయ మహర్షి వద్దకు వెళ్లారు. మార్కండేయ మహర్షి వారి బాధలకు కారణం విషయ పరిజ్ఞానం లేకపోవడమే అంటూ చెప్పాడు. మానవులు మాయా ప్రభావము చేత మమత అనే సుడిగుండంలో పడిపోతారని, దేవి అనుగ్రహంతోనే ముక్తి పొందవచ్చని వారికి చెప్పాడు. ఇక మార్కండేయ మహర్షి చెప్పిన వెంటనే అమ్మ అనుగ్రహం కోసం తపస్సు చెయ్యాలని బయలుదేరారు. ఒక నది వద్దకు చేరి అక్కడ ఇసుక దిబ్బలపై కూర్చొని దేవి సూక్తాన్ని జపించడం మొదలుపెట్టారు. ఒకరోజు మట్టితో దేవీ విగ్రహాన్ని చేసి వారిరువురు పువ్వులతో, ధూపముతో, అగ్ని, జల తర్పణములతో దేవిని అర్చించారు. నిరాహారులై ఏకాగ్ర బుద్ధితో మనస్సులను ఆమె ఎందే నిలిపి శరీర రక్త బిందువులతో తడిసిన బలులను సమర్పించారు. ఇలా సుమారు 3 సంవత్సరముల పాటు చండికను ఆరాధించారు. చివరికి ఒకరోజు దేవి సంతోషించి సాక్షాత్కరించింది. అనంతరం ఏం వరం కావాలో కోరుకోమంది. మొదటగా రాజు ఇలా అడిగాడు. వచ్చే జన్మలో శత్రువుల బాధలు లేని రాజ్యం కావాలని కోరాడు. అనంతరం వైశ్యుడు జ్ఞానమును ఎమ్మని కోరుకున్నాడు. దేవి కరుణా కటాక్షము వలన వారిద్దరికీ ఆ జన్మలోనే రాజుకు రాజ్యము, వైశ్యశేఖరునికి ఆత్మ సాక్షాత్కారము కలిగించు జ్ఞానము లభించింది. ఇక వారిద్దరూ తపస్సు చేసిన ప్రాంతంలోనే పరమేశ్వరి దుర్గా నామముతో వెలిసింది. అనంతరం వారిద్దరూ ఆ దేవిని నిత్యం పూజించుచూ ఉండేవారు. ఆ తరువాత కొంతకాలానికి మాధవధర్మ అనే భక్తుడు అమ్మవారి కోసం తపస్సు చేశాడు. అతని ధర్మదీక్షకు సంతసించిన అమ్మవారు కనకవర్షము కురిపించింది. ఆ వర్షానికి లోకాలన్నీ సంతోషించాయి. నాటి నుండి పరమేశ్వరి కనకదుర్గ నామముతో ప్రసిద్ధిగాంచింది. ఆమెయే విజయవాటికాధీశ్వరి, విజయవాడ కనకదుర్గ అమ్మవారు. అమ్మవారి మరో కథతో కలుసుకుందాం.